హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో ఇప్పుడు మనమైతే జిలకర శ్రీనివాస్ గారితో అయితే మనం ఉన్నాము. సో ఈయన బుక్స్ చాలానే రాశారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హలో అమ్మా, నమస్తే. సార్ మీరు ఏ బుక్స్ రాశారు, ఎప్పటి నుంచి రాస్తున్నారు? నేను 2004 నుండి రాస్తున్నాను. ఫస్ట్ బుక్ నాది కలల గొలుసు, పోయట్రీ కంపైలేషన్ అది. ఆ తర్వాత సాహిత్య విమర్శ రాశాను. ఎక్కువగా నాకు విమర్శ అంటే ఇష్టము. ఫస్ట్ 2010లో పొతం అనే ఒక సాహిత్య విమర్శ గ్రంథం రాశాను. అంటే పత్రికల్లో, మ్యాగజైన్స్లో, అదేవిధంగా అకాడమిక్ పర్పస్లో యూనివర్సిటీల్లో ప్రజెంట్ చేసిన పేపర్స్తో కలిపి ఒక బుక్ పొతం అది వేశాను. అది తర్వాత తత్వ అని ఒక పోయిటరీ బుక్ 2017లో వేశాను. అందులో మేజర్గా ఈక్వాలిటీ గురించి, బుద్ధిజం గురించి, తర్వాత ఉమెన్, లవ్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కమ్యూనలిజం ఇట్లాంటి ఇష్యూస్ మీద వస్తువులు ఉంటాయి, పోయిటరీ ఉంటుంది. దాని తర్వాత నేను బైండ్ల చంద్రయ్య కథలు అని ఒక పుస్తకం వేశాను. అది 2022లో. అందులో మా పెదబాపు, మా కుటుంబము జరిగిన మాది పాలకుర్తి ఏరియా, జనగాం జిల్లా పాలకుర్తి ఏరియా. ఆ ఏరియాలో జరిగిన వివిధ రాజకీయ, సామాజిక పరిణామాలు, వాటిని కథలుగా రాశాను. అది బైండ్ల చంద్రయ్య కథలు. ఒక సబ్ కల్చర్కి సంబంధించినటువంటి స్టోరీసు. మన తెలుగు కథా సాహిత్యంలో మొదటిసారిగా వచ్చినటువంటి లిటరేచర్ అది. అంటే బైండ్ల అనే ఒక కల్చరల్ కమ్యూనిటీ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కథల పుస్తకం. తర్వాత విరుద్ధ అని సాహిత్య వ్యాసాల సంకలనం వేయటం జరిగింది. అందులో క్రిటిసిజం ప్రధానంగా ఉంటుంది. అట్లాగే లిటరరీ థియరీస్ గురించి, తర్వాత అప్లైడ్ లిటరరీ క్రిటిసిజం గురించి ఉంటుంది. ఇవి కాకుండా రెగ్యులర్గా పత్రికల్లో కాలమ్స్ రాయడము, తర్వాత మ్యాగజైన్స్కి రాయటము, వాటితో పాటు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటం, కవుల్ని ఎంకరేజ్ చేయటము, సామాజిక చైతన్యాన్ని కలిగించే ఉద్యమాల్లో కీలకంగా, క్రియాశీలంగా పనిచేస్తాను. అంటే ఇప్పుడు రచయితగా మీ ప్రయాణంలో అత్యంత కీలక మలుపు ఏదంటారు? విమర్శకుడిగా నేను చిన్నప్పటి నుంచి పాఠాలు రాశాను, కవిత్వం రాశాను. అంటే ఫ్రమ్ మై చైల్డ్హుడ్, అంటే 8th క్లాస్ నుండి పాటలు, తర్వాత కవిత్వం రాశాను. అందులో ఏముంటుందంటే, అసలు కవిత్వం రాసే వాళ్ళకంటే, అంటే పాటలు పాడే వాళ్ళకంటే కవిత్వం రాసేవాళ్ళు గొప్ప అని అంటే కవిత్వం రాయడం మొదలుపెట్టాను. కవిత్వం రాసే వాళ్ళకంటే విమర్శ రాసేవాళ్ళు గొప్ప, అతడే అన్నిటికీ జడ్జి చేస్తాడు. ముఖ్యంగా సాహిత్య విమర్శ నిజంగానే అది అనేక సబ్జెక్టులని చదువుకొని అవగాహనతోటి, ఒక జ్ఞానం, ఒక ఎరుకతోటి రాసేటువంటి ప్రక్రియ. అందుకని క్రిటిసిజంలోకి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ ఒక 10 years క్రిటిసిజం రాశాను, మోర్ దెన్ 10 years. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను నేను. మా గురువుగారు కాత్యాయని విద్మహే గారు, సీతారాం గారు. కాత్యాయని విద్మహే గారు ఏమో నాకు విమర్శలో గురువు, కవిత్వంలో నన్ను కవిగా తయారు చేసింది మాత్రం సీతారాం గారు. ఆ తర్వాత కథలు రాయాలి, అది ఎంతసేపటికి ఏడుపు గుట్టు కథలు, లేదంటే గాయపడ్డా, నన్ను ఇలా చేసిరు అట్లా చేసిరు అనేది కాదు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఒక అసర్టివ్ స్టోరీస్ రాయాలని, మా పెదబాపు చేసిన హీరోయిక్ ఇన్సిడెంట్స్ని, ఆయన చాలా గొప్ప, అంటే మా బైండ్ల చంద్రయ్య అనే ఒక క్యారెక్టరు మా బాపు, మా పెదబాపు ఇద్దరి వ్యక్తిత్వాల కలబోత. అట్లా కథలు రాశాను. చాలా అద్భుతమైన కథలు ఉంటాయి, మీకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి, చదవచ్చు. ఇప్పుడు మీరు యువ రచయితలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువ రచయితలకి చెప్పేది ఏం లేదు, వాళ్ళు చాలా వైబ్రెంట్గా, పవర్ఫుల్గా రాస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ జీవిత అనుభవమే వాళ్ళని నడిపిస్తుంది. వాళ్ళకంటూ ఒక వరల్డ్ వ్యూ, ఒక పర్స్పెక్టివ్ ఉంది, ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నది. వాళ్ళు దాన్ని వైడెన్ చేసుకోవడానికి, ఎన్రిచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందులాగా కేవలము తెలుగు సాహిత్యాన్ని మాత్రమే చదివి ఆగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ చదువుకుంటున్నారు, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. మనకి ఇంటర్నెట్ లాంటివి సౌకర్యం, అంటే ఫోన్, ఆండ్రాయిడ్స్ అందుబాటులోకి వచ్చినాక, స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చినాక ప్రపంచ సాహిత్యాన్ని అంతా వాళ్ళు చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, సీనియర్ల కంటే చాలా బాగా రాస్తున్నారు. ఓకే.
అంటే మిమ్మల్ని అద్భుతంగా ప్రభావితం చేసిన రచన కానీ కళ కానీ ఏమంటారు? ఓ చాలా ఉన్నాయి అట్లా చెప్తే. అంటే మీకు కేశవరెడ్డి మూగవాని పిల్లన గ్రూవి, చివరి గుడిసె ఆయన అద్భుతమైన నవల రచయిత. అట్లాగే ఇంగ్లీష్లో సోమర్సెట్ మామ్, ఐడియాలజికల్గా మార్క్స్, అంబేద్కర్ వాళ్ళ రైటింగ్స్, తర్వాత కేఎన్వై పతంజలి రచనలు, ముఖ్యంగా ఒక దయ్యం ఆత్మకథ, అవన్నీ చాలా అద్భుతమైన రైటింగ్స్. ముఖ్యంగా అంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు చలం నా మోస్ట్ ఫేవరెట్ రైటర్. చలం నా నవలలు, కథలు, నాటకాలు, ముఖ్యంగా ఆయన రాసిన స్త్రీ చాలా చాలా ఇష్టం. తర్వాత ఇంకా చాలామంది అట్లా. అంటే మీకు ఎందుకు ఇలాగా కథలు కానీ అంటే రచనలు కానీ రాయాలనిపించింది? అది మన బాధ్యత. రైటింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ అండ్ మూమెంట్. అది రాయటం ఒక ఉద్యమం, బతకటమే ఒక ఉద్యమం కదా. కాబట్టి రాయటం కూడా సమాజ అవసరం. కళలు లేని, రచనలు లేని, పాటలు లేని, మాటలు లేని సమాజము ఎడారి లాంటిది. అక్కడ జీవం ఉండదు. ఒక సమాజం బాగా అభివృద్ధి చెందింది అని అంటే ఇవన్నీ ఉండాలి. అంటే ఎకనామిక్ సెటప్తో పాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇవన్నీ ఉండాలి. ఆర్ట్ అండ్ కల్చర్స్ కూడా ఉండాలి. ఉంటేనే ఒక సొసైటీ అడ్వాన్స్ అయినట్టు, ప్రోగ్రెస్ అయినట్టు. అందుకని ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలిసో తెలియకుండా ఈ హిస్టారికల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అది ఓకే. ఇప్పుడు యూత్ అనే వాళ్ళు ఏ రకమైన కథలతో ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారంటారు? యూత్ ఇంతకు జనరలీ యూత్ అంటే మీ దృష్టిలో బహుశా 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ప్రేమ, తర్వాత ప్రేమని భగ్నం చేసే సామాజిక పరిస్థితులు, పొలిటికల్ కండిషన్స్, వీటన్నింటి పట్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు, రాస్తున్నారు. ఎనీ యంగ్ పోయెట్ విల్ స్టార్ట్ విత్ లవ్ ఫెయిల్యూర్. దాంతోపాటు వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు, ఆకలి, అవమానం, ఇట్లాంటి విషయాలన్నిటి గురించి బాగా రాస్తున్నారు. ఇది అని చెప్పలేము, ప్రతిదీ వాళ్ళు అది సహజమైన విషయం. అంటే ఎప్పటికప్పుడు ఫెస్ట్ అనేవి ఇలాగా కండక్ట్ చేస్తూ ఉంటారా, మీరు వెళ్తూ ఉంటారా? యాక్చువల్గా ఇది రెండో ఫెస్టివల్ మన దగ్గర. ఇంతకుముందు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అనేది ఒకటి జరిగేది బంజారా హిల్స్ ఏరియాలో. తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఛాయా వాళ్ళు నిర్వహించిన రీసెంట్గా ఒక ఫెస్టివల్. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూత్ ఫెస్టివల్. సో ఇది కంటిన్యూస్గా కొనసాగాలి. ఇది కంటిన్యూస్గా కొనసాగితే ఒక మంచి కల్చర్ ఏర్పడుతుంది, మంచి వాతావరణం ఏర్పడుతుంది, మంచి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే ఈ ఫెస్ట్ నుంచి ప్రేక్షకులకు తీసుకువెళ్ళాలి అనుకునే సందేశం ఏమంటారు? ప్రేక్షకులు కవులు తెలంగాణ బేసిక్గా తెలంగాణకున్న ఒక గొప్ప గుణం ఏంటంటే రాజకీయ నాయకుల కన్నా, మేధావుల కన్నా కళాకారులకి, కవులకి గౌరవం ఎక్కువ ఇస్తుంది ఈ సమాజం. వాళ్ళ తరపున పోరాడే నిస్వార్థమైన వీరులుగా, నాయకులుగా ఈ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. అందుకే మనకి గద్దర్ అంటే చాలా ఇష్టం, వరవర్రావు అంటే చాలా ఇష్టం, జయరాజ్ అన్న పాటలంటే చాలా ఇష్టం. ప్రజల కోసం రాసే వాళ్ళ పట్ల, ప్రజల కోసం పాడే వాళ్ళ పట్ల, ప్రజల కోసం బతికే వాళ్ళ పట్ల తెలంగాణ ప్రజలకి విపరీతమైన ఆదరాభిమానాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఈ కవులు, రచయితలు, యువకులు, యువ రచయితలు ఏ సందేశాన్ని అయితే ఇస్తున్నారో ఆ సందేశం మీకోసం, మీ బతుకుల్లో మార్పు రావడం కోసం, మన సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోవడం కోసం. కాబట్టి ఆ రచనల్ని చదవండి, ఆదరించండి, వాటి సారాంశాన్ని అర్థం చేసుకోండి. మీరు ఆ సారాంశాన్ని జీవితంలో అన్వయించుకోవడానికి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. సో మీరు ఏ బుక్స్ అనేవి రాశారు? సో ఎన్ని ఇయర్స్గా రాస్తూ ఉన్నారు? మీ అంటే ఎలా స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటారు? చాలా పెద్ద ప్రశ్న అడిగామమ్మా. నేను ఇప్పటికి 40 ఏళ్ళ నుంచి రాస్తున్నాను. నా పేరు కొండేపు నిర్మల. నేను ఇప్పటికి 6 కవితా సంపుటలు రాశాను. తర్వాత 2 కథల పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు వ్యాసాల పుస్తకం కూడా ఒకటి వచ్చింది, కాలమ్స్, ఇంకొకటి కూడా రావాలి. సో
ఎన్ని ఇయర్స్గా 40 ఇయర్స్గా రాస్తూ ఉన్నారు కదా, సో మీకు బాగా నచ్చిన బుక్ ఏంటంటారు? అలా చెప్పడం కష్టం అంటే బాధాసప్తనది కొంచెం ఎక్కువ ఇష్టం. అన్నీ కలిపి వేసిన పుస్తకం కూడా ఉంది. బాధాసప్తనది. ఇంకా అంటే ఇప్పుడు ఫెస్ట్ నుంచి ప్రేక్షకులు ముందుకు తీసుకువెళ్ళాలని మీరు ఏ సందేశం అనుకుంటున్నారు? అంటే ఎలాంటి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు ఈ ఫెస్ట్ ద్వారా? అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య కొన్ని గోడలు ఉన్నాయి, అంటే నిర్బంధాలు ఉన్నాయి. ఆ నిర్బంధాలని వ్యతిరేకించాలి అంటే ప్రభుత్వం కూడా ప్రజలను అర్థం చేసుకోవాలి. భావ ప్రకటన శక్తి లేకపోతే మంచి ప్రజలు కాలేరు, మంచి ప్రజలు లేకపోతే మంచి దేశమే కాలేదు, మంచి దేశం కాకపోతే పాలకులకే చాలా కష్టం. కాబట్టి నిర్బంధాలు లేని రాజ్యం కావాలి, భావ ప్రకటనలో స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలి అనే విషయం రచనల ద్వారా నలుగురికి తెలియజేయాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేటి కవిత్వం సంగీతంలో కలిసిపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మళ్ళీ అడగండి. నేటి కవిత్వం సంగీతంతో కలిసిపోయింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటున్నారు? కవిత్వం సంగీతంలో ఉన్నది కూడా కవిత్వమే. ఇప్పుడు మనకి సినారే లాంటి వాళ్ళు రాసినా కూడా పాటల్లో కూడా కవిత్వమే ఉంటుంది. అసలు కళలు వేరువేరు కాదు. సంగీతము, సాహిత్యము, నాట్యము అన్నీ కూడా సమన్వయం అయితేనే అది ఇంకా ఎక్కువ బాగుంటుంది. దేనికి అది విడివిడి గ్రూపులు కాదు కదా. ప్రకటన రూపం వేరే కావచ్చు కానీ ఏదైనా సాహిత్యమే. సంగీతంలో ఉండేది కూడా సాహిత్యమే, నాట్యంలో ఉన్నది కూడా సాహిత్యమే. కాకపోతే రూపాలు వేరు, ప్రక్రియ రూపాలు వేరు. అలాగే కథా సాహిత్యమే, కవిత్వము సాహిత్యమే. రచన వ్యాసాల్లో కూడా మనం చెప్పదలుచుకున్న విషయం ఉంటుంది. ప్రక్రియలు వేరేగా ఉంటాయి తప్ప అన్నీ కవిత్వమే, అన్నీ సాహిత్యమే. ఓకే, మరి ఇప్పుడు డిజిటల్ యుగంలో పుస్తక పఠనం మార్పులు అనేవి ఎలా చూస్తున్నారు? డిజిటల్ యుగంలో పుస్తక ప్రచురణ ఒక రకంగా తేలికైంది. ప్రచురణ రంగంలో కంటే కూడా ఇప్పటికింకా తేలికైంది. బట్ కొనేవాళ్ళు లేరు. పుస్తకం చదవటం అనేది తగ్గింది కొంత. అది కేవలం 60s 50sలో ఉన్నవాళ్ళు తప్ప ఆ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ లేరు. కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం పుస్తకం కూడా డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. పుస్తకాలు ఆన్లైన్లోనే ప్రింట్ అవుతున్నాయి, ఎలాగో అందులోనే చదువుకునే మార్గాలు వచ్చాయి. నువ్వు చదువుకోలేని వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఆడియో వచ్చాయి కదా, ఆడియో కథలు వినొచ్చు, హాయిగా ఆడియో కథలు వినొచ్చు, ఆడియో సంగీతం వినొచ్చు, అట్లా చాలా వచ్చాయి. మీరు యువ రచయితలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధైర్యంగా రాయండి. మీరు అనుకున్నది ఏదైనా సరే రాయండి. ముందు రాయండి. ముందుగానే భయపడిపోయి ఊరుకోకుండా ముందు రాసిన తర్వాత దాని రూపం ఎలా ఉంది, దాని శిల్పం ఎలా ఉంది, వస్తువుకి మనం సరైన రూపం ఇచ్చామా, మనం చెప్పదలుచుకున్నది స్పష్టంగా ఉందా లేదా అని తర్వాత ఆలోచించాలి. ముందు మనం డైరీ రాసినట్టుగా మనం ఏమి రాయాలి అనేది ఒక స్పష్టతకి రావాలి. ఆ స్పష్టతకి రావాలంటే సమాజాన్ని బాగా చదవాలి. సమాజాన్ని, మనకు వస్తున్న వార్తల్ని చదవాలి. మనకు వస్తున్న వార్తలన్నీ నిజాలా వాస్తవాలా అంటే వేరే విషయం. చాలా చాలా విషయాల్ని సేకరించుకున్న తర్వాత మనకు ఒక క్లారిటీ తప్పకుండా వస్తుంది. ఇటువంటి సమావేశాలకి రావాలి, పుస్తకాలు చదవాలి, వినాలి, వార్తలు వినాలి, రాజకీయాలు వినాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు ఒక మంచి రచన పుడుతుంది. మేమందరం అలాగే చేసాం. అంటే యూత్ అనేవాళ్ళు ఎలాంటి కథలకి ఎక్కువగా కనెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో, జనరేషన్లో? యూత్ మొదటి నుంచి ఇప్పటిదాకా ఏ కాలంలో అయినా కొంచెం ప్రేమ కథలకి, మానవ సంబంధాలకి, వాటికి ఎక్కువ విలువ ఇస్తారు. అది ఆ వయసు సహజం కూడా. అయితే ప్రేమ కథలు అన్ని వయసుల వాళ్ళు, ఇప్పుడు నాకు చాలా ఇష్టం ప్రేమ కథలు. అన్ని వయసుల వాళ్ళకి మానవాళికి ప్రేమ కావాలి. అది ఏ రూపంలో? ప్రేమ కథలు అంటే బాయ్ విత్ గర్ల్ మాత్రమే కాదు. ప్రేమ కథలు అంటే అమ్మని ప్రేమించే కథలు, పక్క వాళ్ళని, పొరుగు వాళ్ళని ప్రేమించే కథలు, బిడ్డను ప్రేమించే కథలు, సమాజాన్ని ప్రేమించే కథలు, పక్షులను ప్రేమించే కథలు, ఏదైనా ప్రేమే. ఈ ప్రేమ ఒకటే కాదు, విశ్వరూపం అని చెప్పి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనమైతే రైటర్ స్కై బాబా గారితో ఉన్నాము. సో సార్తో మాట్లాడి ఏమేమి రచించారు ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాం. నమస్తే సార్. సో మీరు ఏ బుక్స్ అనేవి రచించారు? నేను కవిని, కథకుణ్ణి. కవిత్వం, కథలు చాలా రాశాను. తెలుగు సాహిత్యంలో దళితవాదం, స్త్రీవాదం లాగే ముస్లింవాద సాహిత్యం అని చెప్పేసి ఒకటి పెద్ద ఎత్తున వచ్చింది. అందులో ముఖ్యమైన వాళ్ళల్లో నేను ఒకడిని. నా కథలు ఇంగ్లీష్లోకి, మలయాళంలోకి, తర్వాత హిందీలోకి వచ్చాయి. అలాగే అమెజాన్లో, తర్వాత కిండల్లో అవైలబుల్ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్లో, ఆన్లైన్లో ఉంటాయి.
తర్వాత మరాఠీలో కూడా నా కథలు రాబోతున్నాయి. మేము ముస్లింలు అంటే ఈ దేశ మూలవాసులు అనే ఒక వాదాన్ని, ఒక యథార్థాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాము. సామాజిక ముస్లిం సమస్యల్ని మేము రాస్తూ ఉన్నాము. తర్వాత స్త్రీవాదము మన సమాజాన్ని స్త్రీల దృష్టికోణం నుంచి చూసేలాగా చేసింది. అలాగే దళితవాదం కూడా అణగారిన దళితుల దృష్టికోణం నుంచి సమాజాన్ని ఎలా చూడాలని చెప్పినట్టే మైనార్టీ దృష్టికోణం నుంచి సమాజాన్ని ఎలా చూడాలో ముస్లింవాద సాహిత్యం చెప్పింది. అట్లా మేము మా రచనలు చాలా కథలు, కవిత్వము ముస్లిం సామాజిక విషయాల మీద రాసినవి ఉన్నవి. అందులో పేదరికం మీద, తర్వాత సామాజిక రకరకాల సమస్యల మీద, అణచివేత మీద, గుజరాత్లో జరిగిన ముస్లిం జెనోసైడ్ మీద, తర్వాత ఇవాళ రేపు ముస్లింలకి కిరాయి ఇండ్లు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. అట్లాంటి విషయాల మీద కూడా కథలు రాయడం జరిగింది. సో మహిళా కళాకారులు రచయితలుగా ఎదుర్కొనే సవాళ్ళు ఏంటంటారు? మహిళా రచయిత్రులకి చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. మామూలు జనరల్ మహిళలకి ఉండే పితృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన సమస్య ఉంటే, ముస్లిం స్త్రీకి ఇటు తమ మతం నుంచి, తర్వాత బయటి మతం నుంచి కూడా అణచివేతను ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాంటి రచనలు చేసిన రచయితలు కూడా మన సాహిత్యంలో షాజహానా, నస్రీన్ ఖాన్, మెహజబీన్, తర్వాత సలీమా అని చెప్పేసి, రెహానా అని ఇంకా చాలామంది రచయిత్రులు, రుబీనా పర్వీన్ ఇట్లా రాస్తూ ఉన్నారు. కథా సంకలనం మొహర్ అని కూడా వాళ్ళ కథల సంకలనం కూడా ఒక తెలుగులో వచ్చింది. అంటే డిజిటల్ యుగంలో పుస్తక పఠనం మార్పుల్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే మామూలుగా ఈ డిజిటల్ యుగం వచ్చినప్పుడు మన పఠనాన్ని కూడా రచనని కూడా దానికి తగ్గట్టుగా మార్చుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు ఎక్కువ ప్రచారంలోకి వస్తున్నారు. ఇవాళ kindle.com అనే దాంట్లో మనము చాలా రచనల్ని రకరకాల సైట్స్లో చదవడం జరుగుతుంది. వెబ్ పత్రికలని కూడా మనం చూస్తాము, సారంగా లాంటి పత్రికలు. కాబట్టి ఎప్పటికప్పుడు రచయితలు కూడా వచ్చే మార్పుల్ని అనుగుణంగా తమ రచనల్ని ఆ ప్లాట్ఫామ్లలో వచ్చేలా చూసుకోవడం, ప్రచారం అయ్యేలా చూసుకోవడం, తాము కూడా దానికి అనుగుణంగా అవి చూసే పాఠకులకి అందేటట్టుగా తమ రచనల్ని అందించడం అనేది చేయాల్సిన అవసరం ఉంది. అంటే సాహిత్య రంగాలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయంటారు? సాహిత్యము వెంటనే ప్రభావితం చేసినట్టు కనబడదు, కానీ మెల్లగా సమాజంలోకి సాహిత్యంలో వచ్చిన భావజాలం స్ప్రెడ్ అవుతుంది. ఆ రకంగా రచయితల నుంచి, మేధావుల నుంచి మెల్లగా సమాజంలోకి, ఆలోచన పరుల్లోకి, ఆ తర్వాత సమాజంలోకి వాళ్ళ చైతన్యం అనేది, రచనల్లో వచ్చే చైతన్యం అనేది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఈ ఫెస్ట్ నుంచి ప్రేక్షకులకి తీసుకువెళ్ళాలి అనుకునే సందేశం ఏంటంటారు? ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని సంస్థలు, పార్టీలు మనుషుల మధ్య విభేదాలు తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సమాజంలో విద్వేషాన్ని పెంచి పోషించడానికి పెద్ద ఎత్తున అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు ఈ సాహిత్యం ఏం చేస్తుందంటే వాస్తవాలను విప్పి చెప్తుంది. అంటే యువజన సాహిత్యోత్సవం అని ఎందుకు పెట్టామంటే, రేపటి సమాజాన్ని మంచి వైపు, తర్వాత దేశం బాగు కోసం ఎటువైపు ప్రయాణించాలో అటువైపు యువకులైతే ఎక్కువగా ప్రభావితం చేస్తూ సమాజాన్ని మారుస్తారని చెప్పే ఉద్దేశంతో వాస్తవాల్ని, ఈ దేశంలో జరగాల్సిన మార్పు గురించి రచయితలు ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వాళ్ళందరూ కావచ్చు, యువత కావచ్చు, సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటంటే విద్వేషం కాదు, ప్రేమే ఈ దేశాన్ని అభివృద్ధి వైపు, పురోభివృద్ధి వైపు నడిపిస్తుందని చెప్పేసి ఒక సందేశాన్ని ఈ యువజనోత్సవం ఇస్తూ ఉన్నది. అంటే మీరు రచించిన వాటిల్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏదంటారు? నేను ముస్లింల సామాజిక సమస్యల మీద రాస్తూనే ముస్లిం స్త్రీల ప్రేమ కథలు కూడా రాసి ఉన్నాను.
అంటే ఆ ప్రేమ కథలు లాగానే అనిపిస్తాయి కానీ దాని వెనక వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ మీద ఉండే ఇళ్లల్లో ఉండే అణచివేత, వాళ్ళ మానసిక సున్నితమైన సమస్యలు, ఫీలింగ్స్ అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అట్లా నేను రాసిన ప్రేమ కథలు అంటే చాలా ఇష్టం. ఓకే, సరే. ఇప్పుడు అంటే యువకులు అనేవాళ్ళు ఎలాంటి పుస్తకాలకి ఎక్కువగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు? మామూలుగా యువతలో మొదట కలిగే భావనలు ప్రకృతి, ఆ తర్వాత ప్రేమే, ఆ తర్వాత సామాజిక విషయాలు, సామాజిక సమస్యల వైపు వస్తారు. ఇవాళ రేపు యువత మన తెలంగాణలో ముఖ్యంగా సామాజిక సమస్యల మీద కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఈ సామాజిక విషయాలు, లౌకిక భావన ఏదైతే ఉందో, కులాలు మతాలకి భిన్నంగా, కుల మతాలకు అతీతంగా మనుషులంతా కలిసి ఉండాలనే ఒక భావనని పెంపొందించాల్సిన అవసరం రచయితలకు ఉంది. యువత కూడా ఆ వైపుగా రచనలు చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం యంగ్ పోయెట్ హతిరామ్ గారితో ఉన్నాము. సో ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. సో మీరు రాసిన బుక్స్ ఏంటి? నేను రాసింది ఇంతకుముందు నా మొదటి పుస్తకం నల్లింకు పెన్ను, అది సామాజిక అంశాల మీద. ఇప్పుడు ఇవాళ సమూహాలు ఆవిష్కరించబోయే పుస్తకం నీలం రంగునది. ఇది ఆదివాసీ గూడాల నుండి పాలస్తీనా వరకు జరుగుతున్న మానవ హననాలకు వ్యతిరేకంగా, అందులో చనిపోతున్న పసిపిల్లలకు, ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు యుద్ధ కవిత్వం ఇది. అంటే యువ రచయితలకు మీరేం చెప్పాలని, సలహాలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఈ మధ్య కాలంలో ఏం రాస్తున్నామో తెలియక, ఎందుకు రాస్తున్నామో తెలియక చాలామంది ఉన్నారు. రాస్తూ ఒక దారి తీరు తెన్ను లేకుండా రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. రాయాల్సింది చాలుంది, కానీ వీళ్ళు రాస్తున్నవి ఇంకేదో రాస్తున్నారు. కాబట్టి మనము మన జీవితాలు, మనం చరిత్ర ఎవరో, ఈ మధ్య చరిత్ర ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మన చరిత్ర మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ మన దేశంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ఒక రకమైన వాతావరణం నడుస్తుంది. ఏదైతే దేశ చరిత్ర ఏదైతే అని చెప్పుకుంటున్నామో దాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో యువ రచయితలు కానీ, కవులు కానీ, రచయితలు కానీ ఆ చరిత్రను నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉంది. తమ రచనల ద్వారా, తమ కవిత్వాల ద్వారా, తమ సాహిత్యం ద్వారా ఆ చరిత్రని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అంటే భవిష్యత్తులో సాహిత్యము, కళా ప్రపంచం ఇవన్నీ ఎలా ఊహిస్తున్నారు? అంటే ఇంతకుముందు మనం రాసుకున్నాం, అంటే చందమామ గురించి రాసుకున్నాం, భూమి గురించి రాసుకున్నాం, ప్రకృతి గురించి రాసుకున్నాం. కానీ ఇప్పుడు భవిష్యత్తు చూసుకున్నా, ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకు ఆటోమేటిక్ భవిష్యత్తు అర్థమైపోతాయి. ఇప్పుడు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, లేకపోతే ప్రపంచం అంతా చూసుకున్నా మొత్తం విధ్వంసం జరుగుతుంది, రక్తపాతం. ఒక పోయేట్ అంటారు ఏంటంటే, భూమి నెత్తురోడుతుంటే చంద్రుని అందాల మీద కవిత్వాలు అల్లడం నేరం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆ హింసను ప్రజలకు తెలిసి వాటికి వ్యతిరేకంగా రాయాలి, ఆ విధ్వంసాలకు వ్యతిరేకంగా రాయాలి, మనిషి తరపున నిలబడడం కోసం మనం రాయాలి. అంటే నేటి యువకులకి ఎలాంటి బుక్స్ అనేవి కనెక్ట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు యువతరం ఈ మధ్య రాస్తున్న వాళ్ళైతే కేశవరెడ్డి నవలలు కావచ్చు, కవిత్వాలు అయితే అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాలు, ఇవి ఇంకా లోతైన సమాజం గురించి అధ్యయనం చేయాలనుకుంటే స్పార్టకస్, ద రూట్స్, తర్వాత అమ్మ, తర్వాత అల్లం రాజా రాసిన సాహు, కొమ్రం భీం, ఇటువంటి పుస్తకాలు చదవడం వల్ల సమాజ దృక్పథము, ఫిక్షన్ ద్వారా మనం సమాజ పోరాటాలకి మనం అధ్యయనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో మనమైతే యంగ్ రైటర్ ఉదయ్ కిరణ్ గారితో ఉన్నాము. ఒకసారి మాట్లాడదాం, ఏ బుక్స్ రచించారు ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏ బుక్స్ అనేవి మీరు రచించారు? మీకు బాగా ఇష్టమైన బుక్ ఏంటి? నేను 2 పుస్తకాలు రాశాను. ఒకటి నేల నుడికారం అని ఒకటి రాశాను, కవిత్వ పుస్తకాలు. రెండోదేమో రెక్కల చప్పుడు అని 2 పుస్తకాలు రాశాను. ఇప్పుడు ఇంకో పుస్తకం కోసం చూస్తున్నాము. ఇంకా జనవరికి వచ్చేసరికి ఇంకో పుస్తకం వచ్చింది. దీంట్లో నాకు 2 పుస్తకాలు నచ్చిన పుస్తకాలే, ఇది నచ్చలేదు అనే దానికి ఏముండదు. అంటే ఇప్పుడు యూత్ అనేవాళ్ళు ఎక్కువగా ఏ పుస్తకాలకి ఎక్కువగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు? అంటే యూత్ అనేసరికి మనం సాధారణంగా అనుకుంటాం ఒక మాట ఏమనంటే ప్రేమకు సంబంధించిన పుస్తకాలు, ఇలాంటి పుస్తకాలు యూత్ ఎక్కువ చదువుతుందని మనం అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే ప్రేమకు సంబంధించి చదువుతూనే సమాజ స్థితిగతులు మార్చే పుస్తకాలు చాలా వరకు ఉన్నాయి. అలాంటి పుస్తకాల వైపు యూత్ మరింత ఉత్సాహంగా చదువుతూ ఇప్పుడు జరుగుతున్న ఈ సమూహాల భాగంగా వాళ్ళు కలిసిపోయారు. అందులో
ఇప్పుడు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ పుస్తక స్టాల్స్ ఉన్నాయి. అక్కడ స్టాల్స్లలో కూడా వాళ్ళు సమాజం స్థితిగతులు మార్చే పుస్తకాలు మాత్రమే వాళ్ళు పట్టుకుంటున్నారు తప్ప ప్రేమ పుస్తకాలు కూడా ఎప్పుడు మనం బయట చూస్తుంటాం కానీ అంతేముండదు. అంటే ఇప్పుడు నేటి యువతలో రచనలు సాహిత్యం పట్ల ఎలాంటి అవగాహన అనేది ఉందంటారు? కొంతవరకు అయితే చెప్పొచ్చు. ఇప్పటికైతే చెప్తున్నాను కదా, అదే అంటున్నాను. నేను ఏమంటానంటే సమాజం మారాలి, ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాలు ఆగాలి, ఇట్లాంటిదండి. ఇప్పుడు మనం ఎక్కడో ఉన్న పాలస్తీనా గురించి మాట్లాడుకుంటాం, నిన్న మొన్న దాకా గాజా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా మన భారతదేశంలో జరుగుతున్న ఆదివాసుల మీద జరుగుతున్న హననం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది అవసరం. ఇప్పుడు కూడా యువత కూడా ఆ వైపుగా మల్లుతుంది, మాట్లాడుతుంది, మతం గురించి మాట్లాడుతుంది, కులం గురించి విపరీతంగా మాట్లాడుతుంది. ఇది మాట్లాడాలి కూడా. కాబట్టి ఆ పరంగా యువత కూడా ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే నార్మల్గా యంగ్ రైటర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మరింతగా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సమాజం మారిపోవాలి అన్న కాడ సమాజమే మారదు. ఎందుకంటే ఈ సమాజం అంతా ఇప్పుడు మతం పొరలు కాకుండా చాపకంది నరిలాగా కదులుతూ వస్తుంది, కులంతో సహా. కులం ఎంత విపరీతంగా పాకుపోయింది, ఇప్పుడు మతం కూడా అంతే విపరీతంగా పాకున్న కాడ మనం చేయాల్సింది ఒకటే. చెప్పేది ఏమిటంటే మీరు సాహిత్యాన్ని చదవండి. ఎంత విపరీతంగా సాహిత్యాన్ని చదవగలిగితే అంత విపరీతంగా ఈ సమాజాన్ని మీరు అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. తర్వాత మీరు ఈ సమాజాన్ని ఏ విధంగా మార్చాలనుకుంటున్నారో అది యువత వల్లనే అవుతుంది అనడానికి అదొక సాహిత్యం అనేది చాలా దోహదపడుతుంది. అందుకే దానికోసం మీరు సాహిత్యాన్ని చదవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సో మీ పేరు? నా పేరు మోత్కూరు శ్రీనివాస్. నేను నల్గొండ నుంచి వచ్చాను. ఈరోజు సమూహ యువజన సాహిత్యోత్సవం ఇక్కడ హిస్టారికల్ ప్లేస్ మన చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. ఈ దాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సంస్థ సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం. దీని ఉద్దేశం ఏంటి అంటే యువతని సాహిత్యం వైపు మళ్లించడం కోసం, వాళ్ళలో పఠనాసక్తిని పెంచడం, సెక్యులర్ భావజాలాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఇట్లాంటి ఉత్సవాలు జరుపుతున్నారు. ఇది యువతకు స్ఫూర్తినిచ్చే ఫెస్టివల్. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి దీంట్లో జరుగుతున్నటువంటి వాళ్ళ భావాలకి మనకి ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ని ఏర్పరచుకొని భవిష్యత్ తరాలు ఒక వాల్యూస్ని, మోరల్ వాల్యూస్ని పెంచుకోవడం కోసము సాహిత్యంలోకి యువత రావాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫెస్టివల్ జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకేనా? అంటే ఎన్ని ఇయర్స్గా ఇది కండక్ట్ చేస్తూ ఉన్నారు? ఎప్పుడెప్పుడు నుంచి జరుగుతుంది? ఇది ఫస్ట్ టైం, ఈ సంవత్సరమే ఫస్ట్ టైం జరిగింది. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ చేయాలనే ఉద్దేశం సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇట్లాంటి ఫెస్టివల్ జరుగుతాయి. ముఖ్యంగా యువతని సాహిత్యంలోకి, సాహిత్య ఉద్యమాల్లోకి రావాలనే ఉద్దేశం. అదేవిధంగా యువతలో సెక్యులర్ భావజాలాన్ని ప్రచారం చేయాలి, సెక్యులర్ వాల్యూస్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడము, రచయితలతోని మాట్లాడడం, ఇదంతా ఒక డిజిటలైజేషన్ అయిపోయింది. అందులో భాగంగా ఇట్లాంటి ఈ సమూహంలో కలవడం, ఇట్లాంటి మీటింగ్స్ జరగడం వల్ల మనకి ఒకరికొకరు పరిచయాలు ఏర్పడి యువత వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకు వీళ్ళకు ఒక సంభాషణ, ఒక వారధి ఏర్పడతారనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫెస్టివల్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మార్కెట్లో ప్రస్తుతం ఏ రకం సాహిత్యం ఎక్కువ డిమాండ్ ఉందని భావిస్తున్నారు మీరు? సాహిత్యము అనేది అట్లా మార్కెట్ డిమాండ్ అనేది కాదు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఫిక్షన్, నాన్ ఫిక్షన్, సీరియస్ లిటరేచర్ అండ్ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి సాహిత్యం ప్రతిదీ కూడా ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ రీడర్స్ ఉంటారు. జస్ట్ అంటే ఎర్లీగా రీడర్ అంటే ఒక కొంచెం విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదువుతుంటారు. కొంతమంది అకాడమిక్గా ఉన్నటువంటి వాళ్ళు సీరియస్ లిటరేచర్ లైక్ క్రిటిసిజం అంటే లిటరరీ క్రిటిసిజం చదువుతుంటారు, నావెల్స్ చదువుతుంటారు, అదేవిధంగా స్టోరీ బుక్స్ చదువుతుంటారు. ఇట్లాంటివన్నీ ప్రతిదానికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అని అంటే టైం స్పేస్. అంటే పుస్తకము అధ్యయనము అనేది ప్లాట్ఫామ్ మారిపోయింది. కొంతమంది డిజిటల్ ఆడియో బుక్స్ అని అట్లాంటివి వస్తున్నాయి. కానీ ఇప్పుడు పుస్తకానికి ఎప్పటికీ విలువ ఉంది. ప్రతి పుస్తకం ఏదో ఒక మెసేజ్ మనకి ఇస్తుంది. కాబట్టి ప్రతి పుస్తకం ఏదో ఒక రేంజ్లో ప్రజల్లోకి వెళ్తుంది. విద్యార్థులు దాన్ని తీసుకొని చదవడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో సాహిత్యం, కళా ప్రపంచం ఎలా మారుతుందని మీరు ఊహిస్తున్నారు?
భవిష్యత్తులో సాహిత్యం కళా ప్రపంచం అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రపంచం అంటే మన లిబరలైజేషన్, అదేవిధంగా మన గ్లోబలైజేషన్ అంటే ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమాజం మీద పడ్డ తర్వాత ప్రతి సమూహం, ప్రతి క్యాస్ట్ నుంచి కానీ, ప్రతి ఏరియాస్ నుంచి కానీ యువత సాహిత్య ప్రపంచంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఒక స్పష్టమైన, ఇంతకుముందు 20 ఏళ్ల క్రితం ఒక అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ అంటే వ్యక్తి కేంద్రంగా వస్తున్నటువంటి సాహిత్యం విస్తృతంగా ఇప్పుడు వస్తుంది. అంటే సెల్ఫ్ సెంటర్డ్ లిటరేచర్, వాళ్ళ పెయిన్, వాళ్ళ అబ్జర్వేషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ను దే ఆర్ రిటర్న్ అంటే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ అన్నట్టు. ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఇట్లాంటి సాహిత్యం వస్తుంది. దీంట్లో కూడా యువత ఐడెంటిటీ అంటే యువత భాగస్వామ్యం పెరుగుతుంది. అది ఒక అభినందించాల్సిన అంటే ఒక మంచి పరిణామం అది. థ్యాంక్ యూ సార్. సో ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అలాగే రచయిత్రి చాలా బుక్స్ అనేవి రచించారనమాట. సో ఒకసారి మనమైతే బిరుదురాజ్ సత్య గారితో అయితే ఉన్నాము, ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. సో ఏ బుక్స్ రాశారు ఏంటి ఒకసారి మాట్లాడతారా? 2 పోయట్రీ బుక్స్ రాశాను. ఒకటి ఇట్లు నేను ఫస్ట్ బుక్, అండ్ సెకండ్ బుక్ ఈజ్ ఇలా సత్య, ప్యూర్ లవ్ పోయట్రీ రాశాను అనమాట. అంటే యూత్కి ఎక్కువగా కనెక్ట్ అవ్వాలి అని చెప్పి బుక్స్ రాశారు అనుకోవచ్చా? లవ్ అంటే ఒక యూత్కే అక్కడికి పరిమితం అవ్వదు కదా. లవ్ అనేది ఎండ్లెస్, అది ఎప్పుడు ఎవరికి ఎక్కడ పుడుతుందో తెలియదు కదా. ఈ ఏజ్లో లవ్ చేయాలి, ఈ ఏజ్లో లవ్ చేయకూడదు అనేది కాన్సెప్ట్ తప్పు అసలు. పోయట్రీ చదివితే ఎవరైనా, ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తే ఎవరైనా కూడా పాట చూసి తాను ఇమేజ్ చేసుకొని హీరోయిన్ అయిపోయి ఎంజాయ్ చేస్తారు కదా. ఆ పోయట్రీ కూడా అంతే, ఎవరిని ఒక్కరిని ఇన్స్పైర్ చేసినా, వాళ్ళలో ప్రేమ పుట్టినా కూడా మన పోయట్రీ సక్సెస్ అయినట్టే. అయితే ఇప్పుడు డిజిటల్ యుగంలో పుస్తక పఠనం మార్పుల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇట్స్ గుడ్. ఎందుకంటే అందరికీ బుక్స్ కొనే అది ఉండదు. బేసికలీ ఇప్పుడు టైం ఉండట్లే కదా మనుషులకి. ట్రావెల్ చేస్తూనో ఎక్కడైనా కూడా డిజిటల్ బుక్ అనేది చాలా యూస్ఫుల్, బాగుంది. అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఫెస్టివల్ ఆర్ రైటర్? ఫెస్టివల్ అంటే ఫెస్ట్కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు, ఎలా ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నారు అని? ఈ ఫెస్ట్కి ఎన్నేండ్లో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా ఎక్కడ ఫెస్ట్ జరిగినా వెళ్తుంటాను. బుక్ ఫేర్కి వెళ్తుంటాను, లిటరరీ ఫెస్ట్కి వెళ్తుంటాను. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్తుంటాను. ఉంది. అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బుక్స్ అనేవి రాస్తూ ఉన్నారు? ఆల్ ఆఫ్ సడన్గా రైటర్ అయిపోయినా, నేను నాకు తెలియకుండా రైటర్ అయిపోయినా. 2017లో నా ఫస్ట్ బుక్ వచ్చింది, అండ్ సెకండ్ బుక్ 22 అనుకుంటా అప్పుడు వచ్చింది. అంటే మీలో ఆ స్కిల్ ఉన్నాయి అని చెప్పి మీకు తెలిసిందా, లేదంటే ఎవరైనా గుర్తించారా? సోషల్ మీడియాలో అందరు రాస్తుంటారు, ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతుంటారు. అట్లా నేను ఏదో రాశాను 2-3 లైన్లు అసలు. ఫ్రెండ్స్ అన్నారు, ఓకే 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 ఎవరెవరు రాస్తున్నారు, నీ పోయిటరీ బాగుంది, క్యారీ ఆన్ ఒక బుక్ తీయాలని నన్ను హడావుడి చేసాను అనమాట. అప్పుడు అవునా నేను రైటర్ అనుకొని రాత్రంతా మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది కదా నైట్ అంతా కూడా. అప్పుడు ఏదో థాట్ రావడము, ఏదో బుక్స్ చదువుకోవడము. ఒక 2 లైన్స్ చదవగానే నన్ను ఇన్స్పైర్ చేసింది చలం బుక్స్. అట్లా నేను చలంని మొత్తం చదవలేదు, జస్ట్ 2 లైన్స్ చదవగానే నాలో పోయట్రీ పొంగుకొచ్చేది. ఎందుకంటే తన గొప్ప లవర్ని నేను, తన ప్రేమిస్తుంటా స్టిల్, తనని లవ్ చేస్తుంటా అనమాట. తనని లవ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. సో అట్లా 2 లైన్స్ చదవగానే నాకు ఒక పోయం వచ్చేది. అట్లా బుక్ మనకి స్టార్టింగ్లో ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారో లేదో, పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు, ఇక్కడ ఎగతాళి చేస్తారో అని కొంచెం షైనెస్ ఉంటుంది, గిల్టీనెస్ ఉంటుంది. అప్పుడు ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నా వాట్సాప్లో, ఎందుకు ఇంత బాగుంది బుక్ తీసేయాలి అని నన్ను తొందర చేస్తే, ఒక ఫ్రెండ్ జుగాష్విల్ గారని, ఆయన సీనియర్ రైటరు, నాకంటే ఏజ్ కూడా పెద్దయినా ఆయన చూసి, మేడం మీరు అర్జెంటుగా బుక్ తీసేయాలి మనము అని నన్ను తొందర పెట్టిండ్రు. అప్పుడు ఒక 1 మంత్లో బుక్ రాయడము, పబ్లిష్ చేయడము, బయటకి అంతా ఓకే 1 మంత్లో అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్గా నేను రైటర్ అయినా. యాక్చువల్గా నేను ఫస్ట్ పెయింటర్ని,
చిన్నప్పటి నుండి పెయింట్ ఆర్టిస్ట్ మీదనే ఎక్కువ ధ్యాస. సడన్గా రైటర్ కూడా అయినాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో యంగ్ రైటర్ యువరాణి గారు అయితే మనతో ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఓకే, ఇప్పుడు ఈ ఫెస్ట్ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటారు? సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ అంటే యువత రాయాలి, యువత ప్రశ్నించాలి, అంటే ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క దానిపైన స్పందించాలి అనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ఫెస్ట్ జరుగుతున్నది. సో చాలామంది యువత పాల్గొన్నారు నాలాగనే. సో నేను కూడా రాస్తున్నాను, కవితలు రాస్తుంటాను, కథలు రాస్తుంటాను. అంటే ఇప్పుడు మనకి సమాజంలో జరిగే ప్రతి ఒక్క అంశం పైన అవగాహన ఉండాలంటే వాటిని చదవడమో రాయడమో చేస్తూ ఉంటేనే మనకి అవగాహన అనేది కలుగుతుంది అనేది నా ఉద్దేశము. సో యువత అంటే తప్పుదోవ పడుతున్నారు అని చెప్పేసి ఎవరైతే పెద్దవాళ్ళు అనుకుంటున్నారో లేదో అలాంటి దాంట్లో మమ్మల్ని కన్సిడర్ చేయకూడదని మేము కోరుకుంటున్నాము. ప్రశ్నిస్తున్నాము, రాస్తున్నాము. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అణచివేత జరుగుతుందో, ఎక్కడైతే దురాక్రమణలు జరుగుతున్నాయో వాటి గురించి మేము ప్రశ్నిస్తున్నాము. అంటే అక్షరాల ద్వారా చెప్పడం ద్వారా చాలామందికి అది రీచ్ అవుతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో చదవడం అంటే రచయితలు ఉన్నారు కానీ రాస్తున్న పుస్తకాలు ఎంతమంది యువత చదువుతున్నారు అని అనుకుంటారు కదా. సో చాలామంది రచయితలు యంగ్ రైటర్స్ రాస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు సొసైటీలో జరిగే ప్రతి ఒక్క దానిపైన. అంటే కులం పేరుతోని, మతం పేరుతోని జరిగే ప్రతి ఒక్క అన్యాయాలపైన ప్రశ్నిస్తున్నారు తమ రచనలతోని. అలాంటి యంగ్ రైటర్స్ అంతా కలిసి ఇక్కడ ఒక ఫెస్ట్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయము. ఈ ఫెస్ట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అందరూ కూడా విన్న పోయిటరీ కావచ్చు, వాళ్ళు పాల్గొన్నటువంటి చర్చలు కావచ్చు, వాళ్ళకు ఒక మంచి అంటే ఒక థాట్ ప్రొవోకింగ్ సెషన్స్ కూడా జరిగినాయి. సో అలాంటివి అంటే వేరే ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా ఒక పోయిట్ వచ్చారు మనకి, సుకీర్త రాణి గారని. ఇప్పుడు షీజ్ అ దళిత్ ఫెమినిస్ట్ రైటర్. అంటే ఆవిడ ఎట్ ద వెరీ యంగ్ ఏజ్ షీ ఫేస్డ్ యూనో డిస్క్రిమినేషన్, కాస్ట్ డిస్క్రిమినేషన్. సో తను అక్కడి నుంచి ఎలా ఒక రైటర్గా మారినారు, వాళ్ళ ఉన్న ప్లేస్లో ఎట్లాంటి లిటరేచర్ని ఆవిడ తీసుకొచ్చినారు అనేది వాళ్ళు చెప్పినారు. సో మన దగ్గర కూడా నాట్ ఓన్లీ ఇన్ వన్ స్టేట్, ఇక్కడ తెలంగాణలో కూడా మనకి మంచి దళిత్ విమెన్ రైటర్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ విమెన్, అందరూ రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క అంటే జరిగే హింస పైన ప్రతి ఒక్క దానిపైన కవిత రూపంలోనో, కథ రూపంలోనో, చిన్న వాక్యం రూపంలోనో, నాటిక రూపంలోనో రాస్తున్న రచయితలు చాలామంది ఉన్నారు. సో ఇది ఒక అంటే పిలుపులాగా యువతకి. అదేవిధంగా ఏదైతే అంటే ఒక అంటే మనం ఇప్పుడు ఒక అన్యాయం జరిగిన చోట ప్రశ్నిస్తున్నామంటే ఎవరో ఒకరు అణగదొక్కడానికి చూస్తుంటారు. సో అలాంటివి ఏవీ లేకుండా ఆ గోడల్ని ఛేదించుకొని అక్షరాలన్నీ బయటికి రావాలి, అలా రాసే వాళ్ళందరూ బయటికి రావాలి, కొత్త తరం కవులు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉంది యూత్ నుంచి, చాలామంది వచ్చారు, చాలామంది పార్టిసిపేట్ చేశారు, మంచి చర్చలు జరిగాయి. అండ్ యువత రాసినటువంటి పుస్తకాలను కూడా ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు యువత అనేవాళ్ళు ఎలాంటి కథలకు అనేవి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారంటారు? అంటే ఇప్పుడు యూత్ అనగానే లైక్ మనము యూత్ని ఎట్లా కన్సిడర్ చేస్తాము, ఒక 18 years నుంచి 16 years నుంచి ఇట్లా యూత్ అని కన్సిడర్ చేసుకోగలిగితే మనం యాజ్ పర్ యూనో ఏజ్ అంటే అనుకోవచ్చు. అంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అయిపోయినారు, అలా కూడా ఉన్నారు. బట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా యూజ్ చేసుకొని మంచి కవిత్వాన్ని తీసుకొచ్చే యంగ్ రైటర్స్ కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. సో అది ఒక మంచి పరిణామం అని అనుకోవచ్చు. సో సోషల్ మీడియాకి అంటే అడిక్ట్ అయిన వాళ్ళు ఒకలాగా ఉంటే సోషల్ మీడియాని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకొని రాసే యువతరం కవులు కూడా ఉన్నారు. అలా సోషల్ మీడియాలో రాస్తూనే వాళ్ళ పుస్తకాలను ఆవిష్కరించుకొని కొత్త తరం కవిత్వాన్ని ముందు తరాల వారికి అందిస్తున్నటువంటి యువ రచయితలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మీటప్ అవ్వడం, ఒక మంచి సెషన్స్ ఇక్కడ జరగడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో యూత్ ఎలాంటి సాహిత్యానికి అట్రాక్ట్ అవుతారు అని అంటే ఎప్పుడైనా సరే కవిత్వం అంటే దానికి ఇలానే ఉండాలి, ఇట్లానే రాయాలి అనేది అయితే ఒక నిబద్ధత, ఇవన్నీ అవసరం లేదని నా ఒపీనియన్ యాజ్ అ రైటర్గా. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, రాస్తున్నాను, మళ్ళీ నేర్చుకుంటున్నాను, మళ్ళీ చదువుతున్నాను, మళ్ళీ రాస్తున్నాను. సో రాయాలంటే ఫస్ట్ నీకు చదవాలన్న ఒక ఆలోచన ఉండాలి, చదవాలన్న ఒక ఆసక్తి ఉండాలి. సో వెన్ యూ రీడ్ మోర్ యూ విల్ రైట్.
సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ట్రూత్, నిజాలు, వాస్తవాలు చదవడం ఎక్కువగా ఇష్టము. అంటే ఇప్పుడు ఇమాజినేటివ్గా రాయడం అనేది ఒక పోకడ. సో వాస్తవాలని మన కవిత రూపంలో, అక్షర రూపంలో చెప్తే చాలామందికి తెలియని విషయాలు తెలియజేయవచ్చు అనేది నా ఒపీనియన్. అంటే దెర్ ఇస్ అ పోయిట్ కాల్డ్ జాన్ కీట్స్. హీ సెడ్ దట్ ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్ అని. అంటే మనం రాసేటటువంటి అక్షరాలలో నిజం అనేది ఉన్నప్పుడు మనం ఒక జరుగుతున్నటువంటి వాస్తవాలని ఒక అక్షర రూపంలో ముందు తరాలకి ఇవ్వగలిగితే వాళ్ళు చరిత్ర తెలుసుకుంటారు, ఏం జరుగుతున్నది, ఎటువైపు యువత ఆకర్షితులు అవుతున్నారు అనేది మనం వాళ్ళకి తెలియజెప్పవచ్చు. ఒకవేళ యువత అనేది చెడుదారిలో పోతున్నట్లయితే కూడా అలాంటి వాటిని మనము ఎక్కువ రెడ్యూస్ చేయడానికి, అంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అకాడమిక్ బుక్స్ అనే కాదు, అకాడమిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ అకాడమిక్స్తో పాటుగా ఇలాంటి కథలు, కవిత్వాలు, నవలలు ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కొన్ని పరిచయం చేస్తే వాళ్ళు చదవడంతో పాటు రాయడం కూడా నేర్చుకొని ఇంకా ఎక్కువ కవులు వస్తారు. అంటే ఒక పోయెట్ అనేవాడు అంటే సమాజంలో జరుగుతున్న ఆ కాంటెంపరీ సిచ్యువేషన్స్లో జరుగుతున్న ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడగలిగే, రాయగలిగే అవకాశం ఉన్న ఒకే ఒక్కరు కవులు, కవయిత్రులు, రచన వాళ్ళు చేసే రచనలు. సో వాళ్ళు కూడా మౌనంగా ఉంటే అసలు సమాజం ఏం నేర్చుకుంటుంది కదా. సో అందరూ ముందుకు రావాలి, యువత ఎక్కువగా ముందుకు రావాలి. వాళ్ళు చూస్తున్న దృశ్యాలను కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుభవించినటువంటి ఏవైనా వాళ్ళకున్న అనుభవాలను కూడా అక్షర రూపంలోకి మారిస్తే ఎక్కువ మంది దానికి రీచ్ అవుతారు అనేది నా అభిప్రాయం. సో ఎలాంటి రచనలు చదవాలి అనేది అది చదవాలి ఇది చదవాలి అని రూల్ పెట్టుకోకుండా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది, ఏ సాహిత్యం వైపు వాళ్ళు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు అనేది దాన్ని బట్టి చదువుకోవచ్చు. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే పుస్తకాలు చదవడం అని కాదు. సో అన్ని విధాలుగా అంటే సొసైటీకి మనం ఎంత ప్రొడక్టివ్గా యూజ్ అవుతామో అట్లా కూడా చదివే విద్యార్థులు ఉన్నారు. సో అది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో యంగ్ రైటర్ విప్లవశ్రీ గారు అయితే మనతో ఉన్నారు. సో ఆమెతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. హలో అండి. హలో. ఓకే, సో మీరు ఏ బుక్స్ అనేవి రచించారు ఏంటి ఒకసారి? నేను తెలుగులో రాలిన చుక్కలు అని ఒక పోయట్రీ ఆంథాలజీ రాశాను. ఇంగ్లీష్లోనేమో కార్టూన్ టైల్స్ ఆఫ్ నిహా అని అన్పబ్లిష్డ్ స్టోరీ బుక్ ఉంటుంది. సో అవి నా రైటప్స్. ఇంకా ఉన్నాయి రాసినవి, బుక్గా వేయలేదు ఇంకా. అంటే ఫస్ట్ మీకు రాయాలనే థాట్ ఎలా వచ్చిందండి ఇంత చిన్న ఏజ్లో? నేను 6th to 7th మధ్య ఉండే హాలిడేస్లో రాయడం స్టార్ట్ చేసిన. అప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ బుక్ రాశాను అనమాట. నేను డిప్రెషన్లో ఉండడం వల్ల నాకు ఒక వ్యాపకం కావాలి. నేను ఇంట్రోవర్ట్ ఎవరితో మాట్లాడను. సో నన్ను నేను ఎంగేజ్ చేసుకునే ప్రాసెస్లో రాయడము, చదవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయింది. అంటే యూత్ అనేవాళ్ళు ఎలాంటి బుక్స్కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వస్తున్న ట్రెండ్ని బట్టి చాలామంది ప్రేమ నవలలకి ఎక్కువగా అటాచ్ అవుతున్నారు యంగ్స్టర్స్. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కువ మంది కూడా చదవడానికి వస్తున్నారు కాబట్టి షార్ట్ స్టోరీస్ని ఎక్కువ చదువుతున్నారు. రష్యన్ కథలు ట్రాన్స్లేషన్స్కి కూడా ఇప్పుడు మంచిగా మళ్ళీ అవి కూడా బూమింగ్లోకి వచ్చినాయి. చాలామంది చదువుతున్నారు ఇప్పుడు. అంటే యువ రచయితలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ ఇంకా చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు ఏం రాయాలి, ఏం చదవాలి అని. సో వాళ్ళు మమ్మల్ని చూసి ఆనందపడండి. మాకు గైడెన్స్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. బట్ ఇప్పుడు రాస్తున్న కొత్త వాళ్ళు అయితే చాలా క్లియర్గా ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉంటుంది. అంటే మహిళా కళాకారులు రచయితలుగా ఎదుర్కొనే సవాళ్ళు ఏంటంటారు? చాలా రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహిత్యంలో నేను ఎదుర్కొన్న చిన్నప్పుడు అయినా ఎదుర్కొన్న ఉన్నాయి. కవులు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి కొంతమంది అవకాశవాదంగా తీసుకునే వాళ్ళు, నీకు ఇవి తెలుసా అవి తెలుసా అని అంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత అవార్డుల పేరుతోటి లేదంటే ఐడియాలజీని మనం ఏం రాయాలనుకుంటున్నామో దాని మీద వాళ్ళ ప్రభావం ఎక్కువగా రుద్దే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే నేటి కవిత్వం సంగీతంతో కలిసిపోవడానికి మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇది ఆహ్వానించదగ్గ అంశం. ఏ కళలైనా ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడాల్సినవి, సమాజం లోతుకు చేరాల్సినవి. సంగీతంతో పాటు సాహిత్యం కలిస్తే అది ఇంకా ఎక్కువ నాళ్ళు కొనసాగుతుంది. బట్ అది ఇప్పుడేం కొత్త కాదు. పాతకాలం పాటలు తీసుకున్నా కూడా అందులో పోయిటరీ చాలా ఉంటుంది. పాట ఈజ్ నథింగ్ బట్
అది కూడా పోయట్రీలో ఒక భాగమే. కాబట్టి వీటిని వేరుగా చూసే కంటే సంగీతం సాహిత్యం ఒకటే ఉంటుంది అని చాలా అంటే ట్రెడిషనల్ లిటరేచర్లో కూడా ఇది ఉన్నది. సంగీతంలో కూడా సాంగ్స్ ఉంటాయి, సంగీత సాహిత్య సమలంకృతే అని చెప్పేసి. సో ఈ రెండు ఈక్వల్గా మనం ఎత్తుకుంటే బాగుంటుంది. సో ఇది మంచి పరిణామం. అంటే యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాజ్ ఐ టోల్డ్ ఆల్రెడీ, యూత్కి చెప్పవసరం లేదు. దే ఆర్ ఆల్రెడీ వెరీ అంటే వాళ్ళకి వాళ్ళు చాలా మంచిగా చూస్తున్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్స్ బాగున్నాయి. వాళ్ళు వచ్చిన వెంటనే కొంచెం టైం తీసుకునైనా సరే ఎటువైపు నిలబడాలనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళుగా తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇట్స్ గోయింగ్ వెల్ విత్ ద యూత్. అంటే ఈ ఫెస్టివల్లో మెయిన్ ఉద్దేశం ఏమంటారు? ఇప్పుడు మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని చూస్తే, ఈ ట్రెండ్స్ని చూసినట్టయితే చాలా రకాల విద్వేషాలు పేటరేగిపోతున్నాయి. డిస్క్రిమినేషన్ కూడా ఇండియా లెవెల్లో చాలా రకాలుగా ఉంది కదా. ఇవన్నింటిని బద్దలు కొడుతూ ఇండియాలో ఉన్నటువంటి యూత్ ఏం ఆలోచిస్తున్నారు, మనం ఇంక్లూజివ్గా ఎట్లా ఉండాలి, ఎట్లాంటి డిస్క్రిమినేషన్స్ లేకుండా, ఎలాంటి నిరంకుశత్వం లేకుండా అందరూ సమానంగా ఉండేలాగా, మతాల ప్రభావం కానీ మౌఢ్యాల ప్రభావం కానీ లేకుండా అందరూ ఈక్వల్గా ముందుకెళ్ళేలాగా, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండేలాగా. ఇప్పుడు కొంతమంది ఒక వర్గపు వాళ్ళని వివక్షకి గురి చేసి వాళ్ళని ద్వితీయ పౌరులుగా అంటే సెకండ్ సిటిజన్గా ఫ్రేమ్ చేసేటటువంటి దాన్ని, లేదంటే కొంతమంది పౌరుల్ని విలన్స్గా చూపెట్టే పరిస్థితులు ఇప్పటి రాజకీయాల్లో ఉన్నాయి. అవన్నింటినీ సవాలు చేస్తూ ఈరోజు ఇక్కడ సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం వారు నిర్వహిస్తున్న ఈ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది భిన్న స్వరాలు అందరూ కలిసి కూడా ఏకత్వం కోసం మాట్లాడుతున్నాయి. దేశ సమగ్రత కోసం ఈ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందున్నారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మేడం. నమస్తే అండి. సో లిటరేచర్ యూత్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? చాలా అవసరమైనటువంటి సమయంలో, అవసరమైనటువంటి సందర్భాల్లో సమూహ వాళ్ళు ఈ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ పెట్టారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను రకరకాల విషయాలు యూత్ని తప్పుదోవ పట్టిస్తున్నాం, వాళ్ళ ఆలోచనలను విధ్వంసం చేస్తూనే ఉన్నటువంటి దశలో ఒక ప్రజలు, మనం సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉన్నటువంటి సమూహ టీము రాజకీయంగా సామాజికంగా యూత్ ఎలా ఆలోచించాలి, అలా ఆలోచిస్తున్న యువతని ఒక దగ్గరికి ఎలా చేర్చాలి అనేటువంటి ఆలోచన ఏదైతే చేసిందో అది అక్షర రూపంలో కవులు కళాకారులుగా రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ వేదిక ద్వారా ఇక్కడ యూత్ని ముఖ్యంగా చేర్చమనేటువంటిది చాలా మంచి విషయం. ఇది ఖచ్చితంగా ఒక మంచి మార్పుకి దోహదపడుతున్నటువంటిది మేము అనుకుంటున్నాము. ఇలాంటి ఫెస్టివల్స్ ఇంకా చాలా జరగాలి, చాలామంది యువతరం ఇక్కడ కదిలి రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే నేటి కవిత్వము సంగీతంతో కలిసిపోవడానికి గల రీజన్స్ ఏమంటారు? ఏంటది? అంటే నేటి కవిత్వము సంగీతంతో కలిసిపోవడానికి గల రీజన్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే డిపార్ట్మెంట్స్ అన్నీ ఒక డిపార్ట్మెంట్, అంతకుముందు వేరువేరుగా ఉన్నా కూడా ఇవాళ పాట పాడేవాళ్ళు రాస్తున్నారు, రాయగలిగిన వాళ్ళు పాడుతున్నారు, లేకపోతే రెండు వచ్చిన వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు. రకరకాల రూపాల్లో వాళ్ళ ఆలోచనల్ని అభిప్రాయాలని వ్యక్తం చేసే వేదికలు కూడా పెరిగినాయి. కాబట్టి ఒక కవిగా ఉన్నవాళ్ళు పాట పాడవచ్చు, పాట పాడగలిగిన వాళ్ళు ఇంకో కళారూపంలో వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు. ఏదైనా కూడా మనం మాట్లాడుతుంది, ఆలోచిస్తుంది పాటగానో అక్షరంగానో చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది ఎవరికి చేరుతుంది, మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం, మనం మాట్లాడుతున్న విషయం, మనం రాస్తున్న విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, పాడుతున్న విషయం ఎవరికి చేరాలో, ఏ ప్రజల దగ్గరికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళే ఒక వేదికగా ఇది ఉండాలి. అందుకని అట్లా పాడుతున్న వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, రాస్తున్న వాళ్ళు అన్నీ ఒక వేదికగా మీదకే వచ్చి ఇట్లా పనిచేయడం బాగుంది. అంటే యూత్ అనేవాళ్ళు ఇప్పుడు ఎలాంటి బుక్స్ అనేది ఎక్కువగా కనెక్ట్ అవుతాయి అంటారు? వాళ్ళ ఛాయిస్ని బట్టి ఉంటుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు పోటీ ప్రపంచంలో వాళ్ళ కెరీర్లో స్థిరపడడానికి ఇలాంటి పుస్తకాలు చదువుతాం అనేటువంటిది కొద్దిమంది అనుకుంటారు. ఎంత పోటీ ప్రపంచంలో ఉన్నా కూడా మనం ఏంటి, మన చుట్టూ ప్రపంచం ఏంటి, సమాజం ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు చదివే పుస్తకాలు కానీ, వాళ్ళు ఆలోచించే విషయాలు కానీ, వాళ్ళు ఎంచుకునే సాహిత్యం కానీ భిన్నంగా ఉంటుంది. అందుకని వాళ్ళ ఛాయిస్ని బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళు వచ్చిన నేపథ్యాలని బట్టి వాళ్ళు చదివే పుస్తకాలు ఎంపికంటుంది. అంటే యూత్కి ఎలాంటి అంటే సందేశాలు అనేది ఇవ్వగలరు అంటారు ఈ ఫెస్టివల్, యూత్ ఫెస్టివల్తో? తప్పకుండా. అంటే నేను నా ప్రపంచం, నా ఇన్స్టాగ్రామ్ పేజ్, లేకపోతే నా సోషల్ మీడియా అనేటువంటి దాంట్లో రీల్స్లోనే బతుకుతున్నటువంటి ఒక యువతరం ఉన్నటువంటి సమాజంలో ఇంతమందిని
అది కూడా ఒక యూనివర్సిటీలో ఒక గ్రేట్ స్ట్రగుల్ చేసినటువంటి ఐలమ్మ యూనివర్సిటీలో ఇవాళ జరుగుతోంది. ఇవాళ చాలామంది ఇక్కడ కలుస్తున్నారు. కలిసినప్పుడు వాళ్ళు రాస్తున్న విషయాలు పంచుకుంటారు, వాళ్ళు ఆలోచించే విషయాలు పంచుకుంటారు, వాళ్ళు సంఘర్షించుకునే విషయాలు పంచుకుంటారు. ఖచ్చితంగా ఇది ఒక ఒక యువతరాన్ని మరింత సమూహంలోకి మార్చి మరింత పటిష్టమైన సమూహాన్ని ఏర్పరిచి ఒక గొప్ప గొంతుగా, ఒక గట్టి గొంతుగా ఏర్పరిచే అవకాశం ఖచ్చితంగా ఈ వేదిక నుంచి ఉంటుంది. అలాంటి వీలు కల్పిస్తుంది ఈ వేదిక అని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మనం సెషన్ స్టార్టర్ రుక్మిణి గారు ఉన్నారు, రూపా రుక్మిణి గారు. సో ఆమెతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో ఏ బుక్స్ రచించారు, ఏంటి? నేను పోయట్ని. అనీడా అనేది స్త్రీవాద కవిత్వం నాది. అలాగే మిగిల్చుకున్న వాక్యాలు కొన్ని, అది సోషల్ యాక్సెప్టెన్స్ మీద రాశాను. ఇవి 2 పుస్తకాలతో పాటు నేను ఇంకా కొన్ని సమీక్షలు, విమర్శన చేస్తూ ఉంటాను. అంటే సాహిత్య రంగాలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయంటారు? తప్పకుండా ప్రభావితం చేసేవే సాహిత్యం. ఎందుకంటే ఇవాళ యువత అయినా ఏదైనా మనం పుస్తకాల నుంచి నేర్చుకునేదే విజ్ఞానం. ఆ విజ్ఞానం మనకి పరిపరి విధాలుగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది. మనం పుస్తకాల నుంచి నేర్చుకునే విజ్ఞానమే మనల్ని మార్గదర్శకులుగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంబేద్కర్నే తీసుకొని చేతిలో పుస్తకం పట్టుకోమని చెప్తారు. ఎప్పుడైనా కూడా మనం రాజ్యాంగాన్ని చదువుకోవాలని ఏదైనా సరే పుస్తకం ద్వారా జ్ఞానం లభిస్తుంది. అంటే మనకి పూర్వం అంటే మన కంప్లీట్ సంస్కృతి అని చెప్పండి, లేకపోతే మన జనరేషన్ ఇప్పుడు జనరేషన్ ఎలా గ్రోత్ అవుతుంది. యాక్చువల్గా ఈ సమూహ మీటింగ్ కూడా పర్పస్ కూడా ఏంటి అంటే మన సమూహాల్లో యూత్ ఎలా ఆలోచిస్తున్నారు, సెక్యులర్ భావాలు ఎలా ఉన్నాయి, ఫాసిజం మీద వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ చుట్టూ ఉన్న సమాజాన్ని వాళ్ళకి ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఈ పుస్తకాల ద్వారా వాళ్ళు ఎలా ప్రభావితం అవుతున్నారు, ఈ ప్రభావితం చేయగలిగే అక్షర జ్ఞానం వాళ్ళలో ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవడము ఒకటి, వాళ్ళ నుంచి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని తెలుసుకోవడానికి ఇది ఫెస్టివల్ యూజ్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా మీ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడంలో ఎంత ఉపయోగపడుతుంది అంటారు? చాలా పెద్ద పాత్ర ఇది సోషల్ మీడియాది. ఎందుకు అంటే ఇప్పుడు జనరేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ దే ఆర్ మూవింగ్ విత్ మొబైల్స్, టెక్నాలజీ తోటి ఉంటున్నారు. ఏఐ వస్తుంది, ఇప్పుడు ఏదైనా అడగగానే చెప్పగలిగే ఏఐని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. మరి అటువంటి సమయంలో కూడా సాహిత్యం ఏం చేస్తుంది అంటే అది ఇన్ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్కి బేసికల్గా స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే సాహిత్యం. బేసిక్గా మనిషిని డెవలప్ చేయగలిగేది సాహిత్యము. ఆలోచనల పరిణితి పెంచేది కూడా సాహిత్యమే. అంటే భవిష్యత్తులో సాహిత్యం, కళా ప్రపంచం ఎలా మారుతుందని మీరు ఊహిస్తున్నారు? అంటే యాక్చువల్గా చుట్టూ ఏదైనా సరే మనము ఒక ఆలోచనని తీసుకొని వచ్చాము అంటే ఒక అక్షర రూపానికి తీసుకురావాలి. ఇవాళ న్యూస్ రీడరే తీసుకోండి, న్యూస్ చదవాలి అంటే ఒక అక్షరం కావాలి, సరైన అక్షరం కావాలి, సరైన అక్షరం కావాలంటే సరైన భాష కావాలి, భాష కావాలి అంటే దానికి పునాదులు కావాలి. అక్కడి నుంచి మనం బేసిక్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనము ఇంప్రూవ్మెంట్ అనేది నీడ్. మీడియాని ఉపయోగించుకోవడంలో కూడా ఈ అక్షర జ్ఞానం అనేది చాలా అవసరము. సమాజానికి మనం ఏం తెలియజేస్తున్నాము, ఏం తెలుసుకుంటున్నాము, సోషల్ మీడియా ద్వారా మనము ఏం గ్రహిస్తున్నాము అనే ఆలోచన అందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ మనకు సమూహానికి ఉంది అని మేము నమ్ముతున్నాము. ఓకే, మిమ్మల్ని అద్భుతంగా ప్రభావితం చేసిన రచన కానీ కళ కానీ ఏమై ఉంటుందంటారు? పర్టికులర్గా ఒక రచన అనేది ఉండదు, అంటే నాకు సంబంధించినంతవరకు. ఎందుకు అంటే నేను ప్రతి పేజీలో కూడా అద్భుతాన్ని చూస్తాను. మనము నేర్చుకోవాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. నేను ఒకళ్ళు చదివారు ఒకళ్ళు చదవలేదు అనేది అయితే ఏముండదు. నాకు ప్రతి ఒక్కరి రచనని నేను చదువుతూ ఉంటాను. ప్రతి ఒక్కరి రచనలో కూడా మనకు తెలియని ఒక అంశం దాగి ఉంటుంది. ఆ సంస్కృతిని నేర్చుకోవాలి మనము. అలాగే ముందు తరాలకి మనం అందించాల్సిన బాధ్యత కూడా, సమాజంలో పరిణతిని, చైతన్యాన్ని అందించాల్సిన బాధ్యత కూడా యాజ్ ఏ రైటర్గా ఉంది అనని భావిస్తున్నాను. అలాగే తోటి సాహిత్యవేత్తలు కూడా అందులోనే భాగమయ్యారు అని సంకల్పిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మనం శిలా లోలిత గారితో ఉన్నాము. సో ఈమె కవయిత్రి, రైటర్, ఆర్టికల్స్, కాలమ్స్ చాలానే రాశారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మీరు ఏమేమి రచించారు ఏంటి ఒకసారి మా ప్రేక్షకులకి? పంజరాన్ని నేనే, పక్షిని నేనే అనేది మొదటి కవిత పుస్తకం. తర్వాత ఎంతెంత దూరం, గాజు నది,
తర్వాత నేను ఇక్కడి భూమిని లేటెస్ట్ బుక్. తర్వాత ఇవి రీసెర్చ్ ఆర్టికల్స్ రాసినది ఒకటి నారి సారించి అని. తర్వాత ఎంఫిల్ పిహెచ్డీలు కూడా అవార్డు వచ్చినాయి. తర్వాత అవి కూడా స్త్రీల సాహిత్యం మీద మొత్తం పరిశోధన చేసింది నాది. అది అంటే మీరు రాసిన రచనల్లో మీకు బాగా నచ్చింది ఏంటి? నచ్చిన బుక్ ఏంటి? అన్ని అక్షరం మనదైనప్పుడు అన్నీ మనే బాగున్నట్టు అనిపిస్తుందమ్మా. ఆ టైటిల్ ఇష్టం బాగా నాకు. పంజరాణి నేనే, పక్షిని నేనే. అంటే తనకు తాను తెలుసుకోగలిగితేనే సమస్యలకు పరిష్కారం వస్తుంది. కుటుంబాల్లో, పెంపకంలో, తల్లిదండ్రుల్లో మార్పు వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందని నమ్ముతాను. ఏది రాసినా కానీ తప్పు ఎవరి మీదో అని కాకుండా ఏమిటి అనేది ఆలోచించుకొని బతకాలి అనేది నా ధోరణి. 80ల్లో మేము స్త్రీవాద సాహిత్యంలో బలమైనటువంటి వ్యక్తులతోటి అప్పుడు బాగా రాసాము. అవసరం అనేక మీటింగ్స్ అట్లా ఉండే. అయితే తర్వాత ఆ చైతన్యం, ఆ స్ఫూర్తి, ఆ మాటలు, అవన్నీ పుస్తకాలు కూడా నెక్స్ట్ మా తర్వాత తరంలో చాలా తీసుకొని వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అటువంటి అవసరం కలిగేట్టుంది. మధ్యలో 10 ఏళ్ళు కొంచెం స్తబ్దంగా ఉంది సాహిత్యంలో. ఇప్పుడు అసలు ఏమిటి అనేది ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు ఇవాళ మనం సమూహంగా చూస్తున్నాం. ఒక సమస్య వచ్చినప్పుడు సమూహంగా స్పందిస్తే ఎలా ఉంటుంది, ఒకళ్ళుగా చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు మనకు సమూహమే బలాన్ని ఇస్తుంది. ఇది యువతరంలోని ఈ మధ్య చాలామంది చదవట్లేదు అది ఇది అని అంటున్నారు, కానీ అలా కాదు. జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం వచ్చింది ఇప్పుడున్న స్త్రీలకు కానీ మనుషులకు కానీ. అయితే ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మాత్రం సొంత జ్ఞానంతో పాటు అనేక బుక్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి అంటే జీవితాలన్నీ ఒకటిగానే కనపడుతున్నాయి తీరా దగ్గరికి వెళ్ళాక. భాష ఏదైనా, భావం ఏదైనా మాత్రం మనకి అంటే హింసల్లో రకాలు పెరిగినాయే కానీ హింస పెరగలేదు. మనుషుల్లో మానవత్వం తగ్గిపోతున్నది. ఇవన్నీ ఇట్లా మళ్ళీ మారాలి అని అంటే మనకి తప్పనిసరిగా మనుషుల్లో మార్పు రావాలి. సమూహం మనం అందరం ఒకటి. మనం పోరాడేది వ్యక్తుల కోసమే. పక్కవాడిని ప్రేమించు, నువ్వు ప్రేమించుకో. సమాజాన్ని అభివృద్ధి చేయడానికి రచనల పరంగా సాహిత్యకారులు కాబట్టి రచనలు మిగతా ఎవరి పరిధిలో వాళ్ళు కృషి చేయాలని నా ఆశాంక్ష, కోరిక. ఇప్పుడు సాహిత్య రంగాలు అనేవి సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఎలా ప్రభావితం చేయడం అంటే పూర్తిగా ప్రభావితం చేస్తుంది. చదివిన తర్వాత అందులోని క్యారెక్టరో, విషయమో, లేకపోతే చెప్పిన తీరో ఏదో ఒకటి ఆకర్షిస్తుంది. ముఖ్యంగా వాళ్ళకున్నటువంటి పెయిన్కి చదువుతున్న దాని పెయిన్కి ఒకటే వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఓన్గా ఫీల్ అవుతారు. అది తమ సమస్య చాలామందికి ఉంది అని వాళ్ళు ఎదుర్కొన్న తీరు చూసి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి తీరు చూసి వాళ్ళు ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అందుకే రాసే స్త్రీలు పెరిగారు, పురుషులు పెరిగారు. ఈక్వాలిటీ మీద అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. ఇద్దరు మనుషులు ఉండాలి కానీ ఇంట్లో 4 గదులుంటే 4 గోడలుంటే గది కాదు, 4 మనుషులుంటే ఇల్లు కాదు. కాకపోతే మనం అంతా ఒకటి అని జెండర్ పరంగా వివక్ష కాకుండా ఈక్వాలిటీ మీద, తర్వాత మనుషుల మీద మనుషులు నమ్మకం పోగొట్టకుండా ఒకరికొకళ్ళు ఉన్నామనే స్ఫూర్తి సాహిత్యం కలిగిస్తుంది, వ్యక్తుల స్నేహం కలిగిస్తుంది. దానికి ఉదాహరణ ఇదే. ఇంతమంది కలిసి రావడం అనేది. ఇవాళ మీటింగ్ కోసం నిన్నటి నుంచి 40 మంది వరకు పనిచేశారు ఇక్కడ ఇది రావడానికి. అంటే ఒక పెయిన్ని ఎలా అయితే మనం తీసుకుని దాన్ని అందరం కూడా షేర్ చేసుకుని అందరూ కూడా దాని ఒపీనియన్స్ నుంచి ఎదిగే మొక్కలు ఈ తరం. కాబట్టి వాళ్ళు పూలు పూసి కాయలు కాసి పళ్ళై నిలిచే వరకు మనం ఎదురు చూడటం, ఎవరి పరిధిలో వాళ్ళు సమాజం కోసం పనిచేయటం నేను చేస్తున్నది అదే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.